మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అంటే శుక్రుడు అనుకూలించే స్థానం నుండి మారిపోయారు, శుక్రబలం కూడా తగ్గింది. మరి ఈ వారంలో గోచార పరంగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి రాశి ఒక మీనరాశి మాత్రమే. జన్మరాశి యందు శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, వ్యయస్థానమందు రాహువు, గురుబలం లేకపోవడము, 2వ స్థానమందు రవిగ్రహము, నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి గతేరవు. 2వ స్థానమందు రవి ఉండి జన్మరాశి యందు కుజుడు ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. నిష్ఫలం కృషి వాణిజ్యం, ఏది చేసినా ప్రతిఫలం రాదు. మీరు ఎంత కష్టపడండి, మీరు ఎంత శ్రమపడండి, మీరు ఎంత తెలివితేటలుగా వ్యవహరించండి, ఫలితం శూన్యంగానే ఉంటుంది. అంటే ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుంది? మన గ్రహస్థితి అలా ఉంది కాబట్టి మనకి ఇలా జరిగింది అన్నది మీకు తెలియాలి. నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా తెలివిగా ఉన్నాను, నేను చాలా శ్రమపడ్డాను అని అనుకుంటే ఈ పని అవ్వాలి అనేటువంటిది మాత్రం అది తప్పు. ఎందుకంటే ఇక్కడ మీకున్న గ్రహస్థితి మీకుండే ఫలితాన్ని శూన్యంగా చూపెడుతోంది. కాబట్టి ఈ సందర్భంలో ఏ పని చేయకూడదు. అలానే ఏమి చేయకుండా ఎలా ఉంటాం? కాబట్టి తక్కువ ఎఫర్ట్ పెడుతూ ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు. తక్కువ లగేజ్ బయటికి పట్టుకెళ్ళినప్పుడు ప్రయాణాల్లో ఎక్కువ కంఫర్ట్ని పొందుతాం. అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో తక్కువ ఎఫర్ట్ పెట్టండి, అంత పెద్దగా ఎఫర్ట్ పెట్టకండి. ఎందుకంటే మీరు పెద్ద ఎఫర్ట్ పెట్టినా తక్కువ ఎఫర్ట్ పెట్టినా ఒకటే ఫలితం. అందుకని తెలివిగా బ్రెయిన్ యూజ్ చేసి తక్కువ ఎఫర్ట్ పెడుతూ ముందుకు వెళ్ళండి. దానివల్ల ఫలితం పెద్దగా రాకపోయినా మీకు బాధ ఉండదు. అలాగే ఎక్కువ శ్రమ ఉంటుంది, మీ మాట ఎవరు నమ్మరు, మిమ్మల్ని ఎవరు కూడా విశ్వసించరు, అలాగే ఎక్కువ తిడుతూ ఉంటారు, లేదా మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. సమయం మీది కాదు అనుకున్నప్పుడు ఇటువంటి బాధలన్నింటినీ కూడా మనం జయించగలుగుతాం. ఈ సందర్భంలో అరటిపండు తిన్నా పన్నీరు ఇరిగిపోతుంది. మీనరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, చెరుకు రసం తీసేటప్పుడు ఆ చెరుకు గడని పెడతాడే మిషను, అది పిప్ అయిపోయి బయటకు వస్తుంది. ఓ రోజు మొదలు పెడితే సాయంత్రానికి వీళ్ళు ఇలాగే ఉంటారు. అదే రకమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సారమంతా లాగేస్తుంది విశ్వం, ప్రతిఫలం శూన్యంగా ఉంటుంది. సరే టైం మీది కాదని అనుకున్నట్టు కొంతకాలం పోయాక ఇదే మీనరాశి అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. అది కూడా మనం చెప్పుకుంటాం. అప్పటి వరకు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి. ఎక్కడ ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తారో అక్కడ గ్రహ బాధలు ఉండవు. కాబట్టి ఆంజనేయ ఆరాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.